అది మహబూబాబాద్ జిల్లా. ఆ జిల్లాలోని ఒక చిన్న గ్రామ పంచాయతీ అయిన సోమ్లా తాండా అనే ఊరిలో ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, ఒక ఆవిడ తన భర్త మరణాన్ని తట్టుకోలేక తన రూపాన్ని విగ్రహంగా మార్చి గుడి కట్టించింది. ప్రస్తుతం ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆవిడే తన భర్తకి గుడి కట్టించిన ఆవిడ. తనకి తన భర్త అంటే చాలా ఇష్టం. తనని ఎంతో అపురూపంగా చూసుకునేవాడని, తన మరణాన్ని తట్టుకోలేకే జ్ఞాపకార్థంగా తనకు ఒక గుడి కట్టించుకున్నానని తను చెప్పారు. ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, ఆ గ్రామ ప్రజలందరూ చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా భర్తకి గుడి కట్టించిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రతిసారి మనం కామెడీకి వాడుతుంటాం. అదేంటంటే, మగవాడు ఆడదాని కోసం తాజ్మహల్ కట్టాడు, కానీ ఆడది మగవాడి కోసం చిన్న పూరి గుడిసైనా కట్టిందా అని. ఇప్పుడు అలా మాట్లాడుకోవడానికి చాయిస్ లేకుండా అందరి నోరు మూసేలాగా ఈవిడ తన భర్తకి గుడి కట్టించి తను ప్రూవ్ చేసుకుంది. తను ఉన్నా లేకపోయినా తన భర్త జ్ఞాపకాలు అలాగే ఉండాలని ఈ గుడిని తాను నిర్మించింది. గుడి ప్రారంభోత్సవానికి ఊర్లో వాళ్ళందరినీ, తన బంధువులందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా గుడి ఓపెన్ చేసి వాళ్ళ భర్తకి పూజలు చేసి దాని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ చేయడం జరిగింది. తను తీసుకున్న డెసిషను మీకు ఎలా అనిపించింది? తను తన భర్తకి గుడి కట్టడము చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు కూడా మీకు ఇలాంటి కొత్త న్యూస్లు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను.